1947 సంవత్సరం భారత ఉపఖండ చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. బ్రిటిష్ రాజు యొక్క సుదీర్ఘ పాలన ముగిసింది. 2 కొత్త దేశాలకు జన్మనిచ్చింది, భారతదేశం మరియు పాకిస్తాన్. అయితే ఈ చారిత్రాత్మక సంఘటన బ్రిటిష్ ఇండియా యొక్క రక్తపు విభజన ద్వారా వివాదాస్పదమైంది. ఈ తిరుగుబాటు సమయంలో మిలియన్ల మంది ప్రజలు స్థానభ్రంశం చెందారు మరియు సంఘాలు కూలిపోయాయి. ఈ గందరగోళ కాలంలో జరిగిన వివాదం యొక్క సమస్యలు రాబోయే దశాబ్దాలుగా ఉపఖండాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈ విభజన 2 దేశాల సిద్ధాంతం ఆధారంగా హిందువులు మరియు ముస్లింలకు ప్రత్యేక మాతృభూమిని అందించడానికి ఉద్దేశించబడింది. ఏదేమైనా త్వరితంగా గీసిన సరిహద్దులు లోతైన మత ఉద్రిక్తతలతో పాటు విస్తృతమైన హింసను మండించాయి. హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు కొత్తగా సృష్టించిన సరిహద్దుల వైపున తమను తాము కనుగొన్నారు. ఇది సామూహిక వలసలు మరియు భయంకరమైన మత అల్లర్లకు దారితీసింది. విభజన యొక్క భయానక భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటి యొక్క సామూహిక మనస్తత్వంపై చెరగని గుర్తు మిగిల్చింది. ఈ విభజన కాశ్మీర్ సంఘర్షణ యొక్క పుట్టుకను కూడా చూసింది. ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఒక ప్రధాన ఫ్లాష్ పాయింట్ అవుతుంది. జమ్మూ మరియు కాశ్మీర్ యొక్క రాచరిక స్థితి దాని ముస్లిం మెజారిటీ జనాభాతో కానీ హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ వివాదాస్పదంగా మారింది. డొమినియన్లో చేరడం గురించి మహారాజా యొక్క ప్రారంభ అస్పష్టత 1947 మొదటి ఇండో-పాక్ యుద్ధానికి దారితీసింది. భారతదేశం యొక్క విభజన లక్షలాది మందికి బాధాకరమైన అనుభవం. ఇది అపారమైన బాధ మరియు నష్టం యొక్క సమయం. వీటిలో మచ్చలు నేటికీ కనిపిస్తున్నాయి. విభజన సమయంలో హింస మరియు స్థానభ్రంశం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య అపనమ్మకం మరియు శత్రుత్వం యొక్క వారసత్వాన్ని సృష్టించింది. ఈ వారసత్వం 2 దేశాల మధ్య సంబంధంపై సుదీర్ఘ నీడను కొనసాగిస్తుంది. 1947 నుండి 48 వరకు మొదటి కాశ్మీర్ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మొదటి ప్రధాన ఘర్షణ. విభజన జరిగిన కొన్ని నెలల తరువాత పాకిస్తాన్ మద్దతుగల గిరిజన మిలీషియాల సరిహద్దును జమ్మూ మరియు కాశ్మీర్ రాచరిక స్థితికి దాటాయి. ఆక్రమణను ఎదుర్కొన్న మహారాజా భారతదేశం సహాయం కోరాడు. భారతదేశం ఆక్రమణదారులను తిప్పికొట్టడానికి శ్రీనగర్కు దళాలను విమానంలో పంపింది. ఈ యుద్ధం భారత సైన్యం మరియు పాకిస్తాన్ దళాల మధ్య తీవ్రమైన పోరాటాన్ని చూసింది. వారి గిరిజన మిత్రదేశాలతో పాటు కాశ్మీర్ యొక్క అందమైన లోయలు మరియు మంచుతో కూడిన శిఖరాలలో ఈ వివాదం చెలరేగింది. దాని నేపథ్యంలో విధ్వంసం మరియు స్థానభ్రంశం యొక్క బాటను వదిలివేసింది. 2 దేశాలు ఒకరినొకరు దారుణమని ఆరోపించారు. 2 దేశాల మధ్య విభజనను మరింత దూరం చేసింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో యుద్ధం 1949లో ప్రతిష్టంభనలో ముగిసింది. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ను విభజించి నియంత్రణ రేఖ లేదా ఎల్ఓసి అని పిలువబడే కాల్పుల విరమణ రేఖను స్థాపించారు. ఏదేమైనా అంతర్లీన సమస్యలు పరిష్కరించబడలేదు. భవిష్యత్ విభేదాలకు వేదికగా నిలిచాయి. మొట్టమొదటి కాశ్మీర్ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటికి చాలా దూరం పెరిగింది. ఇది కాశ్మీర్ విభజనను పటిష్టం చేసింది. ఇది 2 దేశాల మధ్య శాశ్వత ఉద్రిక్తతకు ఆజ్యం పోసింది. ఈ యుద్ధం కూడా ఈ ప్రాంతం యొక్క సైనికీకరణకు దారితీసింది. ఇరుపక్షాలు ఎల్ఓసి వెంట భారీ సైనిక ఉనికిని కలిగి ఉన్నాయి. ఇది విభజన యొక్క మానవ వ్యయం మరియు ఉపనమ్మకం యొక్క శాశ్వత వారసత్వం యొక్క భయంకరమైన రిమైండర్. మొదటి కాశ్మీర్ యుద్ధం తరువాత దశాబ్దాలు ఉద్రిక్తతలు మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య హింస యొక్క ఒకప్పుడు వ్యాప్తి చెందడం ద్వారా గుర్తించబడ్డాయి. పరిష్కరించని కాశ్మీర్ సమస్య వారి సంబంధంలో ఒక పెద్ద పొరపాటుగా మిగిలిపోయింది. 2 దేశాలు మొత్తం భూభాగాన్ని తమ సొంతమని పేర్కొన్నాయి. ఈ వివాదం 1965లో మరింత పెరిగింది. ఇది 2వ ఇండో-పాక్ యుద్ధానికి దారితీసింది. 1965 యుద్ధం పాకిస్తాన్ యొక్క ఆపరేషన్ జిబ్రాల్టర్ చేత ప్రేరేపించబడింది. ఇందులో భారతీయ నిర్వహణ కాశ్మీర్లో తిరుగుబాటు చేయడానికి లేక్ మీదుగా చొరబాట్లను పంపడం జరిగింది. ఏదేమైనా ఈ ఆపరేషన్ విజయవంతం కాలేదు మరియు పాకిస్తాన్పై పూర్తి స్థాయి సైనిక దాడితో భారతదేశం తిప్పికొట్టింది. ఈ యుద్ధంలో కాశ్మీర్, పంజాబ్ మరియు రాన్ ఆఫ్ కచ్ సహా వివిధ రంగాలలో తీవ్రమైన పోరాటం జరిగింది. యుద్ధం 17 రోజులు కొనసాగింది మరియు ప్రతిష్టంభనతో ముగిసింది. ఇరుపక్షాలు భారీ ప్రాణనష్టానికి గురయ్యాయి మరియు మరొక యుద్ధం యొక్క వ్యర్థాన్ని గ్రహించాయి. సోవియట్ బ్రోకట్ కాల్పుల విరమణ 1966లో తాష్కెంట్ ఒప్పందానికి దారితీసింది. దీని కింద 2 దేశాలు వారి యుద్ధానికి పూర్వస్థానాలకు ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి. ఏదేమైనా ఈ ఒప్పందం కాశ్మీర్ సంఘర్షణ యొక్క మూల కారణాన్ని పరిష్కరించడంలో విఫలమైంది. 1971 యుద్ధం దీని ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇండో-పాక్ సంబంధాన్ని మరింత క్లిష్టతరం చేసింది. యుద్ధం తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి. వారి విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి అంగీకరించాయి. ఏదేమైనా ఈ ఒప్పందాలు ఉన్నప్పటికీ కాశ్మీర్ ఇష్యూ కొనసాగించింది. శాశ్వత శాంతికి ఏవైనా ప్రయత్నాలపై సుదీర్ఘ నీడను సాధించింది. బంగ్లాదేశ్ చన్ను 1971 భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య అత్యంత నిర్ణయాత్మక వివాదం చూసింది. ఇది బంగ్లాదేశ్ పుట్టుకు దారితీసింది. పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్ యొక్క బెంగాలీ జనాభాపై క్రూరమైన అణిచివేత వల్ల ఈ యుద్ధం ప్రారంభమైంది.
లక్షలాది మంది బెంగాలీ శరణార్థులు భారతదేశానికి పారిపోయారు. ఇది మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. తూర్పు పాకిస్తాన్ పరిస్థితి మరియు శరణార్థుల ప్రవాహం గురించి భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతున్న భారతదేశం బెంగాలీ నిరోధక ఉద్యమానికి మద్దతునిచ్చింది. డిసెంబర్ 3వ తేదీన 1971 పాకిస్తాన్ భారతీయ ఏబేస్లపై ముందస్తు వైమానిక దాడులను ప్రారంభించింది. యుద్ధం ప్రారంభమైంది. 13 రోజుల యుద్ధం పాకిస్తాన్ అవమానకరమైన ఓటమిలో ముగిసింది. భారతీయ మరియు బంగ్లాదేశ్ దళాలు కలిసి పోరాడుతూ తూర్పు పాకిస్తాన్ రాజధాని ఢాకాను స్వాధీనం చేసుకున్నాయి. 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సైన్యానికి అయినా అత్యధికంగా పాకిస్తాన్ సైన్యం లొంగిపోయారు. ఈ యుద్ధం బంగ్లాదేశ్ యొక్క సృష్టికి దారితీసింది. స్వీయ నిర్ణయం కోసం పోరాటం నుండి పుట్టిన కొత్త దేశం. సైనిక మరియు మానవతా సహాయం అందిస్తూ బంగ్లాదేశ్ విముక్తిలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధం దక్షిణ ఆసియా యొక్క భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యాన్ని కూడా గణనీయంగా మార్చింది. ఈ ప్రాంతంలో భారతదేశాన్ని ఆధిపత్య శక్తిగా ఎదిగింది. 1999 ఒక హిమాలయ ప్రతిష్టంభన. 1999 వేసవిలో కార్గిల్ యొక్క మంచుతో నిండిన ఎత్తులలో భారతదేశం మరియు పాకిస్తాన్ మరో సైనిక దర్శనంలో నిమగ్నమవడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకోలేకపోయింది. కార్గిల్ యుద్ధం అని పిలువబడే ఈ వివాదం పాకిస్తాన్ సైన్యం యొక్క భారతీయ నియంత్రణలో ఉన్న భూభాగంలోకి నియంత్రణ రేఖకు అడ్డంగా ఉంది. కాశ్మీరీ ఉగ్రవాదుల మారువేషంలో పాకిస్తాన్ దళాలు కార్గిల్ రంగంలో వ్యూహాత్మక పదవులను ఆక్రమించాయి. కీలకమైన భారతీయ సరఫరా మార్గాలను బెదిరించాయి. భారతదేశం వేగంగా మరియు నిర్ణయాత్మకంగా స్పందించింది. చొరబాటుదారులను తొలగించడానికి ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. భారత వైమానిక దళం యొక్క ఆపరేషన్ సేఫ్ సాగర్ మద్దతుతో భారత సైన్యం పాకిస్తాన్ దళాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడింది. ఈ యుద్ధాలు నమ్మకద్రోహమైన అధిక ఎత్తులో ఉన్న భూభాగంలో జరిగాయి. రెండు వైపులా సైనికుల ధైర్యం మరియు స్థితిస్థాపకతను పరీక్షిస్తున్నాయి. కొన్ని వారాల తీవ్రమైన పోరాటం తరువాత భారతదేశం స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని విజయవంతంగా తిరిగి పొందింది. కార్గిల్ యుద్ధం పరిధిలో పరిమితం అయినప్పటికీ గణనీయమైన చిక్కులను కలిగి ఉంది. ఇది శాంతి ప్రక్రియ యొక్క పెలుసుదనాన్ని బహిర్గతం చేసింది మరియు రెండు అణు సాయుధ పొరుగువారి మధ్య లోతైన అపనమ్మకాన్ని హైలైట్ చేసింది. ప్రాక్సీ యుద్ధాల ప్రమాదాలు మరియు అటువంటి పరిస్థితులను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం పాత్రను కూడా ఈ సంఘర్షణ నొక్కి చెప్పింది. కార్గిల్ యుద్ధం ఇండో-పాక్ సంబంధం యొక్క అస్థిర స్వభావాన్ని పూర్తిగా గుర్తు చేసింది. విపత్తు పరిణామాలకు అవకాశం ఉన్న చిన్న స్థాయి విభేదాలు కూడా వేగంగా పెరుగుతాయని ఇది నిరూపించింది. భవిష్యత్ విభేదాలను నివారించడానికి నిరంతర సంభాషణ మరియు విశ్వాస నిర్మాణ చర్యల అవసరాన్ని కూడా యుద్ధం హైలైట్ చేసింది. పహల్గామ్ అటాక్ స్వర్గంలో టెర్రర్. జమ్మూ మరియు కాశ్మీర్లోని పహల్గామ్ యొక్క ఇడిలిక్ టూరిస్ట్ స్వర్గధామం ఏప్రిల్ 22, 2025లో భయంకరమైన ఉగ్రవాద చర్యతో ముక్కలైంది. పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తైబా యొక్క శాఖ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. హిందూ యాత్రికులు మరియు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి ఫలితంగా నేపాలీ జాతీయ మరియు స్థానిక ముస్లిం గైడ్తో సహా 26 అమాయక ప్రజలు మరణించారు. ఈ దాడి భారతదేశం అంతటా షాక్ వేవ్స్ పంపింది మరియు విస్తృతమైన అంతర్జాతీయ ఖండించారు. పాకిస్తాన్ TRFకు మద్దతు ఇచ్చిందని, తన గడ్డపై ఉగ్రవాదులను ఆశ్రయించిందని భారతదేశం ఆరోపించింది. ఈ దాడి ఇరు దేశాల మధ్య ఇప్పటికే పెలుసైన సంబంధాలను మరింత దెబ్బతీసింది. సంభాషణ యొక్క పునః ప్రారంభం కోసం ఏవైనా ఆశలపై ఒక రచన చేసింది. పహల్గామ్ టెర్రర్ దాడి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య దీర్ఘకాలిక సంఘర్షణ. ఇది ఉగ్రవాదం వల్ల కలిగే ముప్పు మరియు ఈ బెదిరింపును ఎదుర్కోవడానికి ఐక్య ప్రపంచ ప్రయత్నం యొక్క అవసరాన్ని పూర్తిగా గుర్తు చేసింది. ఈ దాడి సంఘర్షణ మండలాల్లో పౌరుల దుర్బలత్వాన్ని మరియు వారి రక్షణ కోసం అత్యవసర అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. అంతర్జాతీయ సమాజం భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటినీ సంయమనం చేయాలని మరియు ఉద్రిక్తతలను మరింత తగ్గించే చర్యలను చేపట్టాలని కోరాయి. ఈ దాడిలో పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేసి పహల్గామ్ దాడికి పాల్పడేవారిని న్యాయం కోసం తీసుకురావాలని వింతగా పిలుపునిచ్చింది. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ టెర్రర్ దాడి తరువాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం ప్రతీకార వైమానిక దాడులను ప్రారంభించింది. మే 7, 2025 భారతదేశంలో అనేక దాడులకు కారణమైన ఉగ్రవాద గ్రూపులు జైష్-ఏ-మొహమ్మద్ మరియు లష్కర్-ఈ-తైబా యొక్క శిక్షణ శిబిరాలు మరియు లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సింధూర్. భారత వైమానిక దళం స్కాల్ప్ క్షిపణులు మరియు ఆస్మశుద్ధి బాంబులతో సాయుధమైన రాఫెల్ ఫైటర్ జెట్లను ఉపయోగించి పోక్ లోపల లోతుగా ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన ప్రయోగాలను నిర్వహించింది. సుమారు 25 నిమిషాల పాటు ఉన్న ప్రయోగాలు సరిహద్దు ఉగ్రవాదానికి భారతదేశం యొక్క ప్రతిస్పందనలో గణనీయమైన పెరుగుదలగా గుర్తించబడ్డాయి. పాకిస్తాన్ వైమానిక దాడులను ఖండించింది, వాటిని దాని సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించింది. ఈ ప్రయోగాలు ముందస్తుగా మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని
భారతదేశం కొనసాగించగా పాకిస్తాన్ పౌర ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. ప్రయోగాలు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధాన్ని ప్రేరేపించాయి. ఇరుపక్షాలు ఒకరినొకరు దూకుడుగా ఆరోపించుకున్నారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం యొక్క సాంప్రదాయ వ్యూహాత్మక సంయమనం విధానం నుండి నిష్క్రమణను గుర్తించారు. పాకిస్తాన్ నేల నుండి వెలువడే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలన్న భారతదేశం యొక్క సంకల్పం ఇది. ఈ ప్రయోగాలు భారతదేశం యొక్క పెరుగుతున్న సైనిక సామర్థ్యాలను మరియు దాని జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటానికి, వాటిని ఉపయోగించడానికి దాని సుముఖతను కూడా హైలైట్ చేశాయి. ఏదేమైనా ఇప్పటికే అస్థిర ఇండో పాక్ సంబంధాలపై ఆపరేషన్ సింధూర్ యొక్క దీర్ఘకాలిక పరిణామాలు చూడవలసి ఉంది.